Hello everyone, welcome to Divi Stories. It's me, Divya. Please like, share and subscribe to my channel and వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసి ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ నాకు ఎంకరేజింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్కి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, నేనైతే క్యారెట్ అనేది రెడీగా అయితే చాప్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ఐసైట్ అనేది కామన్గా ఉంటుంది కదా, అందరికీ కూడా స్పెట్స్ అనేవి చిన్నపిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ వరకు అందరికీ స్పెట్స్ అనేవి కామన్గా ఉంటూ ఉన్నాయి కదా. సో మనం వీక్లో 1 or 2 టైమ్స్ తీసుకోవడం వల్ల మన ఐకి అండ్ మన స్కిన్కి కూడా ఇది చాలా మంచిది అండ్ మన స్కిన్ కూడా చాలా యూత్ఫుల్ లుక్తో మంచిగా ఉంటుంది. అండ్ మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇదైతే ఎగ్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీలో మిల్క్ యాడ్ చేసి అయితే చేస్తాను. ఇదైతే మనకి మిల్క్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఎగ్స్ కూడా బాయిలింగ్ అయితే చేస్తున్నాను. మనకి ఎగ్స్లో సెలానియం అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది. ఆ మినరల్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన హెయిర్కి, హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. అండ్ ఇది అవసరమైనంత వరకే మనం ఎగ్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఎగ్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కర్రీ అయితే వీడియో అయితే ఏం చూపించట్లేదు, ప్రాసెస్ అంతా కూడా. అండ్ ఇక్కడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ అయిపోయింది కర్రీ అనేది నా ఆఫ్టర్నూన్. అండ్ ఆయిల్ కూడా ఫ్లోట్ అయింది కదా అండ్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ అనేది స్కిప్ చేస్తున్నాను, రైస్ ఐటమ్ అనేది. అండ్ ఇక్కడైతే నా దగ్గర ఓన్లీ ఈ లీవ్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి మేథీ లీవ్స్ అనమాట. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిర్చి పౌడర్ అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని, అండ్ ఇక్కడైతే నేనైతే కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మన ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది. మనకి బయట ప్రాసెస్డ్ ఫ్రూట్స్లో, వ్రాప్స్లో ఈ కస్తూరి మేతి పౌడర్ అనేది అయితే యాడ్ చేస్తారు. సో దీనివల్ల మన ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసి వాటర్ వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, చాలా బాగా వచ్చింది ఇదైతే మేతి పరోటా. మేతి అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి కూడా ఇది చాలా మంచిగా యూస్ అవుతుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఇలా మనం హెల్తీగా తీసుకోవడం వల్ల మన డైట్ కూడా ఇది చాలా మంచిగా ఉంటుంది. ఇదైతే మనం కర్డ్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే దీంట్లో అన్నీ కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఉంటాం కాబట్టి అండ్ కొంచెం ఒట్టిగా కూడా తినచ్చు. అండ్ నేనైతే ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీతో అయితే తీసుకుంటున్నాను ఇదైతే. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ నా డిన్నర్కి ఇలా అయితే నేను ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇది నేను 6కి బిఫోరే తినేసాను. సో ఇలా తినడం వల్ల నాకైతే నైట్కి కానీ ఏమైతే ఆకలి అయితే ఏం అనిపించడం లేదు. ఇప్పుడైతే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నైట్ బిఫోర్ స్లీప్కి ముందరైతే అప్లై చేస్తాను. ఇదైతే ఎస్టీ లోడర్ నుంచి ఈ సీరం అనేది. ఇదైతే నాకైతే చాలా బాగా సెట్ అయింది ఈ సీరం అనేది. నాకు ఇక్కడ స్కార్స్ ఉన్నాయి కదా, ఈ స్కార్స్ని అయితే మంచిగా రిమూవ్ చేస్తుంది మనం డైలీ యూజ్ చేస్తున్నట్టయితే. నేనైతే ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా కొన్నిసారి అప్లై చేసుకోవడం. అండ్ కొంచెం రెగ్యులర్గా అప్లై చేస్తున్నాను ఒక 1 వీక్ నుంచి. నేను ఇది 1.5 ఇయర్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఈ సీరం అనేది. ఇది నాకైతే చాలా బాగా సెట్ అయింది. ఇది యాక్చువల్‌గా నాకు చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, చాలా ఎసిన్ స్కిన్. నాకెప్పుడు స్కార్స్ అనేవి పడుతూ ఉంటాయి. అండ్ స్కార్స్ కోసమే కాదు, ఎవరైనా పిగ్మెంటెడ్ ఉమెన్స్ ఉన్నా కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతది. అండ్ వన్స్ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి వ్రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా, ఆ వ్రింకిల్స్ కూడా ఇది మనకి చాలా బాగా రిమూవ్ చేస్తది. ఇది మనకి ఆయిల్ ఫ్రీ సీరం అనమాట. ఇది మనకైతే అస్సలు జిడ్డుగా కూడా ఉండదు. ఇది మనకి వాటర్ బేస్డ్ ఉంటది.
ఇదైతే నాకైతే మంచి డీల్‌లో అయితే నేను కొన్నాను. రీసెంట్‌గా 'తిరా' యాప్ అయితే మనకి లాంచ్ అయింది కదా! అందులో అయితే తీసుకున్నాను. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 1400 అండ్ ఇంతకుముందయితే నైకాలో అయితే ఆర్డర్ చేసుకునేదాన్ని. ఇది లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా యాక్చువల్‌గా ఈ స్పాట్నింగ్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు. ఏమైనా వ్రింకిల్స్ ఇలాంటివేమైనా ఉన్నా తగ్గించుకొని మనం స్కిన్ అయితే మనం మెయింటైన్ చేయొచ్చు. Bye bye. Thanks for watching and thanks for your time.